దేవుని బిడలారా, ఈ లోకంలో మనం గమనించి చూడండి, మన పనేదో మనం చేసుకుంటున్నప్పుడు అసూయపరులు ఎప్పుడు మన గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే నేను ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడగాకండి. నేను నా కుటుంబంలో, నా సేవా జీవితంలో నేర్చుకున్న ఒక మంచి చిట్కా మీకు చెప్తా. నాతో మాట్లాడిన వానితో నేను కూడా మాట్లాడితే ఇంక దేవుడు సైలెంట్ అయిపోతాడు. నాతో మాట్లాడిన వాని దగ్గర దేవుడే చూసుకుంటాడని నేను మౌనం వహించాను అనుకోండి, ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? అద్దె గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు దేవుని సేవకుడైన రూబేనిక నిలబడ్డానికి ఏకైక కారణం, రాయి వేసిన ప్రతి రాయిని వెతకలా తిరగబల్లా. నాకు తెలుసు నా బలమేంటో, నా ఎదుటి వ్యక్తి, నాతో మాట్లాడిన వ్యక్తి బలమేంటో నాకు తెలుసు. కానీ మా ఇరువురి బలము కన్నా నేను ఆరాధిస్తున్న దేవుడు దుర్గము బలమైన వాడు.